సెలవిస్తున్నది. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. నీ లేఖనములో ఉన్న విషయాలు మేము నేర్చుకొని వాటి ప్రకారంగా నడుచుకున్నట్లు మాకు సహాయం చేయి. వినబుద్ధిని ప్రసాదించండి. ఆటంకాలు, అవరోధాలు తొలగించండి. కేవలం మీరు మాత్రమే ఉండి మహిం పొందుకుంటారని నమ్ముతూ ప్రార్థిస్తూ, నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, దుమ్ము ధూళితో సమానము, పాపులలో ప్రధానుడు నైనా నీ రక్తము చేత కడిగి శుద్ధి చేసి మీరు మాత్రమే ఉండి మా అందరితో స్పష్టంగా మాట్లాడతారని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని వినే ముందుగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. పురుషులకు, స్త్రీలకు దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మూడవసారి గట్టిగా. చాలా సంతోషం. ఈరోజు వర్తమానం పేరు ఏమిటంటే, ఈరోజు వర్తమానం పేరు ప్రభువారు మనకంటే ముందుగా భక్తులు ఎలా జీవించారో, వారి ప్రార్థనలు దేవుడు ఎలా ఆలకించాడో, వారిని దేవుడు ఎలా వాడుకున్నాడో అనే అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం చేసే భక్తి మనం కరెక్ట్ అని మనం అనుకోవచ్చు, కానీ మనం చేసే భక్తి మనకు బాగుంది అని మీకు అనిపించవచ్చు, కానీ మనం చేసే భక్తి కంటే కూడా ఆనాటి భక్తులు చాలా అద్భుతంగా దేవుని కోసం నిలబడ్డారనేది వాస్తవం. రియల్గా ఈరోజు భక్తి ఎలా ఉందంటే, నీ కోసం నువ్వు ఉంటున్నావు, కానీ ఆనాడు వాళ్ళ కోసం కాదు, దేవుని కోసం పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో వాళ్ళు దేవుని కోసం, దేవుని పని అని భావించి వాళ్ళు చక్కగా నడిచారు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అనే కోణంలో నువ్వు జీవిస్తున్నావు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు స్వార్థము లేకుండా నిస్వార్థంగా పరిచర్య చేయగలిగారు. నిస్వార్థంగా దేవుణ్ణి స్తుతించగలిగారు. నిస్వార్థంగా దేవునితో జీవించగలిగారు. ప్రియులారా, సరే, ఆనాటి భక్తుల్లో కూడా కొంతమంది జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు కూడా గుర్తు చేసుకొని వాళ్ళు దేవుని వైపు చూశారు. బలహీనతల్లో కూడా దేవుని వైపు చూసిన అనుభవాన్ని మనం చూడగలుగుతాం. గమనించండి. ఇప్పుడు చదివిన లేఖనాన్ని బట్టి చూసినట్లయితే పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, నన్ను రక్షించుము అని కేకలు వేసెను. అందరు చెప్పండి, ప్రభువా. పాపా కూర్చో. ప్రభువా, నన్ను రక్షించుము అని మళ్ళీ గట్టిగా, ప్రభువా నన్ను రక్షించుము. అందరూ ఆ మాట చెప్పండి ఒకసారి. చూడండి, ఇక్కడ పేతురు విషయంలో మీ ముందుకు వస్తే, యేసు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే, నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వస్తుంటే ఈ పేతురు గారు కూడా ఏమంటారంటే, అయ్యా, నేను కూడా నీళ్ల మీద నడుస్తాను అని అన్నాడు. నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. సరే, నీకు విశ్వాసంతో ఉన్నప్పుడు నడువు అని చెప్పేసి అన్నాడు, రమ్మన్నాడు. ఎందుకంటే ప్రభువారు ఎలాంటి వాడంటే, నువ్వు విశ్వాసముతో ఏ ప్రయత్నం చేసినా దేవుడు వద్దు అనడు. విశ్వాసంతో చేస్తే, అవిశ్వాసముతో చేయకూడదు. రా అంటున్నాడు పేతుర్ని, రా వచ్చేసాయి అంటున్నాడు. సరేనని చెప్పేసి యేసు ప్రభువారు ఎదురుగున్నాడు. యేసు ప్రభువారిని చూస్తూ నీళ్ల మీద కాలేశాడు. నీళ్ల మీద కాలేయగానే ఒక కాలు వేశాడు, రెండో కాలు వేశాడు, ఏమి కాల, చక్కగా నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా నడుస్తున్నాడు. చక్కగా నడుస్తుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగానే ఈ లోపల ఒక గాలి వచ్చేసింది. గాలి రావటంతోనే
ప్రభువారు చూపు మారింది. ఎటువైపు మారిందంటే యేసు ప్రభువారిని చూడకుండా గాలిని చూశాడు. యేసు ప్రభువారిని చూడకుండా ఎవరిని చూశాడు? గాలిని చూశాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో చూడటంతోనే మునిగిపోసాగాడు. గాలిని చూసిన తర్వాత మునిగిపోసాగాడు. అప్పుడు ఆ మునిగిపోయే టైంలో, చివరి సమయంలో, ఇంక నేను మునిగిపోతున్నాను, ఇక నేను పైకి రాలేనేమో, ఇక నేను చచ్చిపోతానేమో అనే కోణంలో ఉన్నప్పుడు గట్టిగా కేకలేస్తున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేయటం ప్రారంభం చేశాడు. ప్రియులారా, ఇది ఆత్మీయంగా మనం కూడా అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారితో నువ్వు నడిచినప్పుడు నువ్వు చక్కగా నడవగలుగుతావు. యేసు ప్రభువారితో ఉన్నప్పుడు, సహవాసం చేసినప్పుడు నీ కుటుంబంలో కానీ నీకు కానీ నువ్వు హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతావు. నువ్వు సంతోషంగా ముందుకు చూడగలుగుతావు. ఎప్పుడైతే లోకాన్ని చూస్తావో, లోకములో ఆశను చూస్తావో, లోకములో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు నువ్వు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నువ్వు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభువారిని చూసినంత కాలం నువ్వు మునగవు. అవి నీళ్లే కావచ్చు, ముళ్ళే కావచ్చు, అది కష్టం ఏదైనా కావచ్చు. నువ్వు యేసు ప్రభువారితో చూస్తూ, ఆయన వైపు చూస్తూ నీ గురి పెట్టుకొని నడుస్తా ఉన్నావంటే నువ్వు మునిగిపోవు. నీ జీవితంలో మునిగిపోలేవు. నీ జీవితంలో ఇబ్బందులు పాలు కావు. మరి ఇబ్బందుల పాలు ఎప్పుడవుతావు? కష్టాల పాలు ఎప్పుడవుతావు? సమస్యల పాలు ఎప్పుడవుతావు? శోధన పాలు ఎప్పుడవుతావు అంటే నువ్వు గాలిని చూడటం, అంటే లోకాన్ని చూసినప్పుడు. లోకాన్ని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, లోకములో చూసినప్పుడు నీకేమొచ్చిందంటే భయం. భయం. లోకాన్ని చూడగానే భయం. గుర్తుపెట్టుకోండి, లోకస్తుడు భయపడతాడు, దేవుని బిడ్డ ధైర్యం గెలగలుగుతాడు. లోకస్తుడు భయంతో నలిగిపోతాడు. ఒంటరిగా ప్రయాణం చేయాలన్న భయమే, ఒంటరిగా ఉండాలన్న భయమే, ఇంట్లో ఏదో ఆందోళన జరిగిద్దని భయం, ఆర్థిక ఇబ్బందుల వల్ల భయం, అనారోగ్యమైన పరిస్థితుల్లో భయం, ఇలాగ ఎన్నో ఎన్నో భయపడతా ఉంటాడు. యేసు వైపు చూసిన వ్యక్తి భయపడడు. యేసు వైపు చూసిన వ్యక్తి భయం ఉండదు. యేసు వైపు చూసిన వ్యక్తి భయము లేకుండా నడవగలుగుతాడు. అది జీవితమే కావచ్చు, అది ఆత్మీయ కోణమే కావచ్చు, మరి ఏదే కావచ్చు, అది ఆశీర్వాదకరంగా తీసుకెళ్తాడు దేవుడు. అందుకే యేసు వైపు చూచుచు నీ గురి, నీ ప్రయాణం యేసు వైపు చూడాలి. లోకములో ఉన్నది శరీరాశ. ఈ శరీరము ఆశలతో ఉంది. ఈ శరీరము ఆశలతో నలిగిపోతా ఉంది. ఆశ అనేది రకరకాలుగా ఆశలు ఉన్నాయి మనిషికి. రకరకాల ఆశలతో నలిగిపోతున్నాడు మనిషి. ఎన్నో రకాలైన ఆశలతో ఉన్నాడు. ప్రియులారా, ఇల్లు కట్టాలని ఒక ఆశ, పొలం కొనాలని ఒక ఆశ, డబ్బు సంపాదించాలని ఒక ఆశ, బంగారం సంపాదించాలని ఒక ఆశ, వస్తువులు సంపాదించాలని ఒక ఆశ, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని ఒక ఆశ, ఎన్నో 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 ఆశలతో బతుకుతున్నాడు. ప్రియులారా, ప్రభు వాక్యం చెబుతుంది, నీవు లోకం వైపు చూసావంటే వీటిని జయించలేవు. నీవు లోకం వైపు చూస్తున్నావు, అందుకే సమస్యలు, అందుకే ఇబ్బందులు, అందుకే కష్టాలు, అందుకే రోగాలు. తెలుసా, మీకు తెలియంది ఏంటంటే ప్రభువుని వైపు చూడట్లేదు మీరు. అది విషయం. ప్రభు గొప్పతనం ఏంటో తెలియట్లేదు, మీకు అర్థం కావట్లేదు. చాలా మంది ప్రభువుని ఎరిగిన వారు, ఎరగని వారు, కొంతమంది వాళ్ళు అపనమ్మకస్తులు అంటారు. ఏముందులే అని అంటారు. యేసు ప్రభు అందరు దేవుళ్ళు ఒకటేనప్ప అని చెప్పేసేవాళ్ళు కొంతమంది. ఆ దేవుడు అంటే ఏంది, ఆయన చేస్తాడంటవా?
అనేవాళ్ళు కొంతమంది. ఇలాగూ ఎన్నో సందేహాలతో బతుకుతున్న వారు ఉన్నారు. ఇటువంటి సందేహాలు నీ జీవితంలో ఉన్నంతకాలం నువ్వు ఎదగలేవు. శత్రుకైనా సరే యేసు ప్రభువారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. శత్రువుగా అయినా సరే సులకన చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. నువ్వెప్పుడైతే ప్రభువుని గౌరవిస్తావో, ఎప్పుడైతే ప్రభువుకు విలువిస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి నీ ఇంట్లో లేక నీ మార్గంలో, నువ్వు ప్రయాణంలో, నీ ఊరిలో, నీ ప్రదేశాల్లో నువ్వు గౌరవిస్తావో, ప్రభు నేను అన్ని చోట్ల గౌరవిస్తాడు. అర్థమవుతుందా? అన్ని చోట్ల నీకు విలువిస్తాడు, అన్ని చోట్ల నువ్వు గౌరవిస్తాడు. చులకనగా దయచేసి మీరు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. అలాగూ మాట్లాడితే నువ్వు దేవునితో ఉన్నట్టు కాదు, లేనట్టే. నువ్వు దేవునితో లేనట్టే ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా గౌరవ స్థానంలో చూపించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరి పేతురు ఎప్పుడు మునిగిపోయాడు? బైబిల్ చదివితే యేసు ప్రభు వైపు చూసినప్పుడు కాదు. అందుకే వెంటనే ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడో తెలుసా? అక్కడ చదవండి, ఎంత మంచి అల్ప విశ్వాసి. చాలు 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 చాలు. ఏం పేరు పెట్టాడు ఆయనకి? అల్ప విశ్వాసి. నువ్వు విశ్వాసి కాదు, అసలు అల్ప విశ్వాసం అయిపోయినావు. ప్రార్థనకు వస్తున్న బిడ్డలారా, మీరు విశ్వాసులుగానే ఉన్నారా? మీ గ్రామాల్లో మీరు విశ్వాసులుగానే నడుస్తున్నారా? మీ గ్రామాల్లో అల్ప విశ్వాసి. నువ్వు నాతోనే ఉన్నావు, అల్ప విశ్వాసిగా మారిపోయావు. నీకెందుకు సందేహము? ప్రభువారు అడుగుతున్నారు, నీకెందుకు సందేహం? నేను ఇందాక చెప్పాను కదా, ఏం చేస్తాడోలే అనే భావం. యేసు ప్రభు వారిని నువ్వు తక్కువ చేయకూడదు బిడ్డ. గట్టి మాట్లాడబాకండి, కూర్చో బాబా. యేసు ప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడావో, నీ జీవితంలో నువ్వు దెబ్బతింటానికి మొట్టమొదటి స్థానం అక్కడ జరుగుతుందనేది. ఫ్రెండ్స్ మధ్య కానీ, లేకపోతే బంధువుల మధ్య కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మధ్య కానీ, నీ ప్రభువుని గురించి చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడకూడదు. నువ్వు ముందుకెళ్ళాలి. సందేహం అనేది రాకూడదు. ఎందుకో చెప్పనా? అక్కడే ఉంది మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేత. చూసావా, అక్కడ ఒక మాట రాశాడు. ఎంత అద్భుతమైన మాట రాశాడండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మనగానే పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నోరు లేదు మీకు? మరి నోరుంటే ఎందుకు? ఎప్పుడే చెప్పేవాళ్ళు, ఇప్పుడు కాదు. ప్రభువారే చెబుతున్నారండి, మీకు ఆవగింజంత విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఎంత? ఎన్ని ఆవాలు తిన్నారు మీరు ఇయర్కి? ఎన్ని తిని ఉంటారు?